వరంగల్ జిల్లాలో మున్సిపాలిటీల ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇక వర్ధన్నపేట మున్సిపాలిటీలోని పోలింగ్ స్టేషన్లను పరిశీలించారు వరంగల్ సిపి సన్ప్రీత్ సింగ్. సమస్యాత్మక కేంద్రాల్లో స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ ఏర్పాటు చేశామని అన్నారు. ఎలక్షన్ పూర్తయ్యే వరకు కట్టుదిట్టమైన భద్రత అందిస్తామని అన్నారు. ప్రతి ఒక్కరు కూడా స్వచ్ఛందంగా ఓటేయాలని అంటున్న సిపి సన్ప్రీత్ సింగ్ తో మా రిపోర్టర్ కృష్ణమోహన్ ఫేస్ టు ఫేస్. మున్సిపల్ ఎన్నికలకు సంబంధించినటువంటి సజావుగా అవుతుంది. ప్రస్తుతం వరంగల్ కమిషనరేట్లో పోలింగ్ పరిశీలించేందుకు వచ్చినటువంటి వరంగల్ కమిషనర్ మనతో మాట్లాడుతుంది. సార్, పోలింగ్ సంబంధించి ఎట్లా జరుగుతుంది? పోలింగ్ కేంద్రాల దగ్గర సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఎలా ఉంది? మన దగ్గర వరంగల్ కమిషనరేట్లో 5 మున్సిపాలిటీలలో అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా పోలింగ్ నడుస్తుంది. మనకి 81 లొకేషన్స్ ఉన్నాయి. సో దాంట్లో 49 వరకు క్రిటికల్గా గుర్తించాము. సో అక్కడ కొంచెం ఎక్స్ట్రా భద్రత పెట్టి సో అంతా కూడా చూసుకుంటున్నాము. సో అట్లాగే ఇది ప్రతి మున్సిపాలిటీ పరిధికి ఒకటి లోకల్ ఆఫీసర్స్ కాకుండా ఒకటి డిఎస్పీ ర్యాంక్ స్పెషల్ ఆఫీసర్ కూడా పెట్టడం జరిగింది. సో వాళ్ళతోటి కూడా స్పెషల్ ఫోర్స్ ఇవ్వడం జరిగింది. ఇవి కాకుండా ఇంకా కూడా అదనంగా కొన్ని ఫోర్సెస్ అట్లా పెట్టడం జరిగింది. సో అన్ని చోట్ల కూడా ప్రశాంతంగా నడుస్తుంది. ఇక్కడ కూడా ఎలాంటి ఇష్యూస్ లేవు. ఏమైనా నిన్నటించేప్పటి వరకు ఎలక్షన్ వైలేషన్స్ కానీ అట్లాంటి కేసులు అయినాయా? ఓటర్లను ప్రలోభ పెట్టే దానికి చాలా చోట్ల ప్రయత్నం చేశారనే వార్తలు కూడా వచ్చాయి. ఇక్కడెక్కడ ఇన్ఫర్మేషన్ వస్తే ఇమీడియట్లీ మా టీంలకు అక్కడికి పంపడం జరిగింది. మా టీమ్స్ కూడా వెళ్ళినాయి. అట్లాగే ఎఫ్ఎస్టీలు ఉన్నాయి, వాళ్ళు కూడా వెళ్ళారు. సో ఎక్కడ కూడా అలాంటి ఇన్సిడెంట్స్ అయితే రిపోర్ట్ కాలేదు కదా, కేసెస్ మనకి ఏం రిపోర్ట్ కాలేదు. సో ఇవాళ మార్నింగ్ నుంచి పోలింగ్ పూర్తయ్యే వరకు ఎట్లాంటి మీరు సూచనలు చేస్తారు, లేదా ఇప్పటివరకు ఏమన్నా అట్లాంటి ఇన్సిడెంట్స్ కానీ ఏమన్నా జరిగాయి? ఒకటి నర్సంపేట సైడ్ ఒకటి ఇప్పుడు క్యాష్ డిస్ట్రిబ్యూషన్ చేశారు, అక్కడ పట్టుకోవడం జరిగింది. అది మా వాళ్ళ పోలీస్ టీం ద్వారా పట్టుకోవడం జరిగింది. అట్లాగే ఒకటి ఇది ఎంసీసీ కేసు కూడా ఒకటి అయింది. ఒక చోట్ల బూత్ లోపలికి ఇది మొబైల్ తోటి వీడియోకి అది ట్రై చేస్తుంటే అది కూడా అక్కడ పట్టుకున్నారు. సో అట్లా ఇవి 2 ఇన్సిడెంట్స్ ఈరోజు అయినాయి. మిగతా ఎక్కడైతే ఏం లేవు. సో కానీ మా టీమ్స్ అయితే మొత్తం అలర్ట్గానే ఉన్నారు. సో ఎక్కడ కూడా ఏమైనా ఉంటే ఇమీడియట్గా రెస్పాండ్ కూడా అవుతారు. సో ఇంతకుముందు వర్ధనపేట కానీ కొన్ని చోట్ల చిన్న చిన్న సంఘటనలు జరిగినాయి అంటారు, అంటే ఘర్షణలు కానీ లేకపోతే కొంత ప్రచారం చేయడానికి దగ్గరకు వస్తున్నారని అట్లాంటివి ఏమన్నా అయినాయి? ప్రచారం చేసుకోవడానికి చూడండి, ఇది మనం పోలింగ్ లొకేషన్స్ దగ్గర అయితే ఇది ఆల్రెడీ 163 ఉంది బిఎన్ఎస్ఎస్. సో 200 మీటర్స్ వరకు అక్కడైతే నిషేధం ఉంది. సో బయట కూడా ఎక్కడైనా గ్యాదరింగ్ అవుతుంటే మా టీమ్స్ అక్కడ ఉంటారు, వాళ్ళు ఇమీడియట్లీ డిస్పర్సల్ కూడా చేస్తున్నారు. సో వాళ్ళకు కూడా అదే కోరిక ఉంది, ఇది అంతా కూడా ప్రశాంతంగా జరిగిపోవాలి. సో ఇది ఓటర్స్ కూడా తొందరగా వాళ్ళు లోపలికి వెళ్ళి ఓట్ చేస్తే ఈజీగా ఉంటుంది, అందరికీ కూడా అది కన్వీనియన్స్ కూడా ఉంటుంది. అది థ్యాంక్ యూ సార్. ప్రస్తుతం అయితే పోలింగ్ సరళిని కావచ్చు లేదా భద్రతకు సంబంధించినటువంటి అంశాలంతా కూడా పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ పరిశీలిస్తున్నారు. ఇప్పటివరకు అయితే ఎలాంటి ఇన్సిడెంట్లు జరగలేదు. నర్సంపేటలో మాత్రం ఓటర్లను ప్రభావాలు పెట్టడానికి తీసుకొస్తున్నటువంటి డబ్బు ఒకటి సీజ్ చేసాం. అదేవిధంగా 1-2 చిన్న ఇన్సిడెంట్లు మినహా మొత్తం పోలింగ్ సంబంధించి కూడా సందర్భంగా ఎలాంటి ఇన్సిడెంట్లు కాలేదు. నిన్నటి వరకు కూడా చూస్తే ఈ ఏదైతే ఎలక్షన్ వైలేషన్స్కి సంబంధించినటువంటి కేసులు కూడా ఏం నమోదు కాలేదు. ఎప్పటికప్పుడు కూడా పోలీస్కి సంబంధించినటువంటి అధికారులంతా కూడా భద్రతను పర్యవేక్షిస్తున్నారు. ప్రశాంతంగా పోలింగ్ జరిగే విధంగా కూడా పోలీస్ శాఖ పూర్తి స్థాయిలో సన్నద్ధమై చర్యలు తీసుకుంది పోలీస్ కమిషనర్ సన్ప్రీత్ సింగ్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ దశరథ్, కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.